శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 6 ఏప్రిల్ 2025 నుండి 12 ఏప్రిల్ 2025 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి ఒక వారం రోజుల పాటు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా కొన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పంచగ్రహ కూటమి రాహువు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా రాహువు, బుధుడు, శుక్రుడు రవితో కలవటం ద్వారా పంచగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతున్నది. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం అనేది నీచత్వం పొంది 2వ తారీఖున తన యొక్క స్థితి అనేది కర్కాటకంలో జరుగుతున్నది. మరియు వాటితో పాటు కేతువు యొక్క స్థితి మనం గమనించినట్లయితే కన్యలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. వృషభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు. ఇది వృత్తిరీత్యానే కాకుండా ఈ రాశి వారికి వ్యాపార ప్రయత్నాలతో క్రయ విక్రయాల్లో లాభాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాల్లో ఎన్నో రోజుల నుంచి ఎడతెగనటువంటి పరిస్థితులు ఏవైతే బాధిస్తున్నాయో ఆ యొక్క బాధల నుండి కొంచెం విముక్తి పొందగలుగుతారు. వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగానే కాకుండా ఈ రాశి వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అన్ని సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులను కూడా ఈ వారం సుసాధ్యంగా ముగించగలుగుతారు. అనుకున్న దానికంటే వచ్చేటప్పటికి ఈ యొక్క వారం షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో అది పూర్తి యోగ్యతని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క వారం. ఉద్యోగ పరంగానే కాకుండా వ్యాపార పరంగాను, నూతన వ్యాపార ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి లాభస్థానంలో జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమితో పాటు ఈ వారం అనుకూలమైనటువంటి స్థితిలో మారినటువంటి కుజుడు యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతున్నాడు. ఇక రాశి వారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యార్థులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలంగా ఉంది. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఐఐటి, నీట్ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్ గురించి రాస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇది అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తున్నది ఒక వారం మనం గమనించినట్లయితే. వివాహ ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడితే ఏదో తెలియనటువంటి కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్ని సుసాధ్యంగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఒక మంచి సంబంధం గురించి మీరు చేస్తున్నటువంటి వెతుకులాటలో ఒక సరైనటువంటి స్థితిలోకి వెళ్ళగలుగుతారు. వారాంతంలో కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. మరియు అదేవిధంగా మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వటవృక్షం చుట్టూ విద్యార్థులు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం వటవృక్షం కింద దీపారాధన చేసి ఆ యొక్క వటవృక్షాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు వివాహ రీత్యాను మరి అదే విధంగా విద్యార్థులకి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలనే పొందగలుగుతారు.